అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క గురుకులకు అలాగే సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు అధిక నిధులు కేటాయించి కూడా తీసుకుంటున్నారు. ఓ పక్క కస్తూర్బా గాంధీలో కూడా అయితే నిన్న మొన్న దాకా 15 రోజులకెళ్ళి కూడా గాంధీ స్కూల్లో కూడా అయితే పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా నిరసన కార్యక్రమం చేపడతారు. అక్కడ కూడా కస్తూర్బాలో కూడా ఉపాధ్యాయులు లేక కూడా టీచర్లు లేక విద్యార్థులు కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కోడూరు ప్రాంతంలో ఉన్నటువంటి కస్తూర్బాలో కూడా విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర విద్యార్థులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు సమస్య ఏందమ్మా, ఎందుకు మీరు ధర్నా చేయడం? 19 రోజులు అవుతుంది సార్. ఇక్కడ టీచర్స్ ఎవరు రాలేదు, వాళ్ళు ధర్నాలో కూర్చున్నారు. మాకు సిలబస్ ఇంకా నవంబర్ సిలబస్, డిసెంబర్ సిలబస్ అలాగే ఉంది. మేము ఆఫీసర్స్ని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే అవుతుంది 1-3 డేస్ అని ఇంతవరకు మాకు డేట్ చెప్పుకుంటూ వచ్చారు. మేము ఆగినాము. ఇప్పుడు మేము అడిగేసరికి ఒక 2-3 డేస్ బయట నుంచి టీచర్స్ని తెచ్చేసి వాళ్ళు చెప్తారు మీరు చదువుకోండి సిలబస్ అయిపోతుంది అని అంటున్నారు. ఏమనంటే మా టీచర్స్ మాకు కావాలి, ఇంకా మాకు ప్రాక్టికల్స్ కాలేదు, షెడ్యూల్ వచ్చింది, ఇంటర్ షెడ్యూల్ ఇంకా మహా అంటే ఒక 1 మంత్ ఉంది, 10th వాళ్ళకు ఒక 80 డేస్ ఉంది, మా టీచర్స్ మాకు కావాలి, మేము చదువుకోవాలి సార్. అంటే టీచర్స్ అక్కడ ధర్నా చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా కొంతమందిని పంపించడం అంటే వాళ్ళు సరిపోవట్లేదా? ఎట్లా వాళ్ళ లెసన్ మీకు అంటే వాళ్ళు ప్రైమరీ స్కూల్ వాళ్ళ నుంచి పంపిస్తున్నారు సార్. ప్రైమరీ స్కూల్ వాళ్ళు 10th వాళ్ళకి ఎలా టీచ్ చేస్తారు సార్? వాళ్ళు ప్రైమరీ సిలబస్ వేరే ఉంటుంది, 10th సిలబస్ వేరే ఉంటుంది. కాబట్టి అంటే మేము అడిగితే ఒకవేళ వాళ్ళకంటే సరే ప్రైమరీ స్కూల్ వాళ్ళని అరేంజ్ చేసారు. మేము అడగంగా ఈరోజు ఇంటర్ నుంచి తీసుకొని వచ్చిర్రు మేడం వాళ్ళని. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నామంటే మా మేడమ్స్ మాకు కావాలి. ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ అనేది దగ్గరకు వస్తున్నాయి సార్. మా ప్రిపరేషన్స్ మాకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు మేడం వాళ్ళు ఉన్నా సరే కొంచెం ప్రిపరేషన్ ఇస్తుండే, కనీసం ఫెయిల్ అనుకునే వాళ్ళు కొంచెం మైండ్ సెట్ ఉండే వాళ్ళు కూడా పాస్ అయిపోగలుగుతారు సార్. అట్లా ఇప్పుడు అది కూడా లేదు. అందరం టాపర్స్ డల్లర్స్ కూడా అందరం ఫెయిల్ అయిపోతాం ఇప్పుడు. అట్లాంటి మైండ్ సెట్లో ఉన్నారు సార్ అందరు, ప్రతి ఒక్కరు. ఇంకా వర్కర్స్ కూడా ఏమని చెప్తున్నారంటే మేము రామమ్మా, మీకు ఫుడ్ కూడా పెట్టాం, మాది కూడా న్యాయం జరగాలి కదా అనే మాట ప్రకారంగా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇప్పుడు మేడం వాళ్ళు ధర్నా చేస్తున్నారు, వర్కర్స్ ధర్నా చేస్తున్నారు. కానీ ఇక్కడ మేము ఎట్లా అంటే మొత్తంగా ఒక జైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది సార్ మాకు. విద్య అసలు మాకు అసలు ఏం చదువుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు సార్ మాకు. ఇంకా చెప్పాలంటే బయట నుంచి మేడం వాళ్ళని పంపించినామని చెప్తున్నారు, కానీ బయట నుంచి మేడం వాళ్ళు పంపించినా మాకు ఏం టీచ్ చేయగలుగుతారు సార్? బయట నుంచి మేడం వాళ్ళు పంపించిన మాట మేడం లాగా టీచ్ ఇవ్వగలగలేరు కదా సార్. వాళ్ళకి ఇట్లా చదివియాలి, వీళ్ళకి ఇట్లా చదివియాలి అని చెప్పేసి కొంచెమైనా మా మేడం వాళ్ళకి అనేది ఉండే. ఇప్పుడు అది కూడా లేదు. ఇంకా ఏమంటారు సిక్ మేడం కూడా ఉండాల్సింది కదా, ఇప్పుడు సిక్ మేడం కూడా లేదు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం అయిందనుకో, ఎప్పటికైనా ఇప్పుడు గర్ల్స్కి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ అయినా కూడా ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇట్లా కుమిలిపోతున్నారు సార్. ఎవరికి చెప్పాలకో అర్థమవుతుంది. ఇట్లా అయింది సార్. అయినా వేరే వాళ్ళు వచ్చి చేసిర్రు సార్. కానీ ఇప్పుడు మేడం వాళ్ళు మాకేమైందే వాళ్ళకి తెలియదు కదా సార్. ఇప్పుడు టూ డేస్ అవుతుంది, మేడం వాళ్ళు రావట్లేదు, వర్కర్స్ ఒకటే వస్తున్నారు. మా బాధలు మేము ఎలా చెప్పుకోవాలి? ఒకవేళ సిక్ అయినా సరే ఉన్నాయి టాబ్లెట్స్ ఒకటే వేసుకో, ఒకవేళ ఎక్కువ అయితే మేము ఏం చేయలేం కదా సార్. అయినా మేము మేడం వాళ్ళు రాంది మేము చదవం సార్. మాకు కావాలి మేడం వాళ్ళు వచ్చేదాకా మేము చదవం. అయినా కానీ మాకు ల్యాబ్ కూడా లేదు సార్. ల్యాబ్ ఎలా చేయాలని కూడా మాకు ఇంతవరకు తెలియదు సార్. ల్యాబ్ లేదు, ఇప్పుడు ఏం లేదు సార్. ఇప్పుడు ఇంగ్లీష్ ప్రాక్టికల్ కూడా వచ్చింది సార్. ఆ ఇంగ్లీష్ ప్రాక్టికల్ మేము చేస్తేనే కదా సార్ మాకు మార్కులు పడేది. ఇప్పుడు అది కూడా లేదు సార్. మేము ఎలా చేయాలి? మాకు మేడం వాళ్ళు కావాలి సార్, అంతే. మీ కస్తూర్బా ఈ స్కూల్లో ఎంతమంది సమగ్ర శిక్షణ ఉద్యోగులు పనిచేస్తున్నారు మీకు ఈ స్కూల్లో? 18 మంది దాకా చేస్తున్నారు సార్. మొత్తం 18 మంది గవర్నమెంట్కి లేవరు లేరు? అవును సార్, లేదు సార్, చేస్తున్నారు సార్. మొత్తం 18 మంది? అవును సార్, చేస్తున్నారు. అప్పుడు అంటే ఇంతకుముందు 27 అంటే ఈరోజు 28 కదా సార్. నిన్నటి నుంచి మేడం వాళ్ళు ఇంకా స్టార్ట్ చేసారు. అంటే ఇంకా ఎక్కువగా ఇంకా ఏంటంటే మొన్ననేమో మాకు కొంచెం ఒక్క మేడం అయినా వస్తుండే, ఇప్పుడు ఆ మేడం కూడా లేదు. కనీసం ఆ మేడంతోనైనా కొంచెమైనా డౌట్ క్లియర్ చేసుకునేటో. ఈ మేడం ఇట్లా చెప్తుండే, అయితే చెప్పండి మేడం ఏమన్నా డౌట్ క్లియర్ చేయండి అంటే మాకు తెలియదమ్మా, ఇప్పుడు కొంచెం మాకు తెలియదమ్మా అని చెప్పేసి అదొక్కటే అంటున్నారు, మాకు తెలియదమ్మా అని అంటున్నారు. ఇంకా ఇప్పుడు కూడా ఏమన్నా మేడం కనీసం ఇంకా అట్లా వచ్చినా కొంచెం ఏదైనా రిక్వెస్టింగ్ పోయి కొంచెం మేడం ఉన్న భయంతోనైనా చదువుతుంటే, ఇప్పుడు ఆ మేడం కూడా అసలు పైన ఇప్పుడు ఎట్లుందంటే ఇంటర్ పైన సార్, ఇప్పుడు పైన ఎట్లా అంటే ఇంకా ఎవరు వాళ్ళు చదువుకుంటున్నారు, ఏం చదువుకోవాలో కూడా అర్థం కాక ఇట్లా బుక్స్ పెట్టుకుంటున్నారు సార్ అందరూ. ఇంకా బాత్రూమ్స్ కూడా క్లీన్ లేవు. ఎందుకంటే ఇప్పుడు ఆంటీ వాళ్ళు వర్కర్స్ కూడా కొంత
కొంతమందే వస్తున్నారు. ఇంకా గర్ల్స్ ఉన్న దగ్గర ఇంకా మొత్తం ఇట్లా ఉంటుంది కదా సరే, ఇంకా ఆ విధంగా ఇప్పుడు ఎవరు క్లీన్ చేయాలో ఎవరు ఎట్లా క్లీన్ చేస్తారు, ఇప్పుడు ఆంటీ వాళ్ళు కూడా బంద్ చేస్తారని చెప్తున్నారు. ఇంకా మాకైనా సరే ఇంకా ఎట్లా ఉంటాం చెప్పండి సార్. ఇప్పుడు మాకు సిక్ అయితే కూడా ప్రాబ్లమ్స్ చాలా అవుతున్నాయి. మొత్తం మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సమగ్ర శిక్షణ ఉద్యోగులు కూడా ఏదైతే సర్వశిక్షణ ఉద్యోగులు కూడా కస్తూర్బా గాదుల్లో పనిచేసే ఉద్యోగులు ధర్నా చేపట్టిన నేపథ్యంలో ఇక్కడ దాదాపు కోడూరు ప్రాంతంలో ఉన్నటి కస్తూర్బా భాగంలో కూడా దాదాపు 18 మంది ఉపాధ్యాయులు కూడా నిరసన కార్యక్రమం ధర్నా చేపట్టడంతో మాకు ఇంటర్మీడియట్ 10th క్లాస్ కూడా డిక్లరేషన్ అయింది. ఖచ్చితంగా మేము పర్సంటేజ్ ఏ విధంగా తీసుకోవాలి, టీచర్లే మాకు కావాలని చెప్పి విద్యార్థులు నిరసన జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.